శాఖ మరి అన్ని శాఖల కంటే ముందంజలో ఉండి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహించినటువంటి మరి అధ్యక్షులకి అలాగే అందులో ఉన్నటువంటి భాగస్వాములందరికీ కూడా మంత్రి రామలింగరాజు గారి వారి అమ్మాయి ఝాన్సీ గారు మాట్లాడారు. కూడా పేరు పేరున నామ ఫౌండేషన్ 75వ పెద్ద వయసు రావడంతో నేను 50 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మిగతా అమౌంట్ 10 lakhs చేయడానికి అన్నీ వేసి అదే కాకుండా పీజీ లెక్చరర్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేసి అందుకని వ్యక్తి కుటుంబం అంతా బాగుంటుంది. ప్రస్తుతి పరంగా కుటుంబ పరంగా అవి ఉన్నారు కానీ ఏదో మాట్లాడమని మైక్ ఇచ్చారు. మనం అందరం కూడా మంచి రోజుల్లోనే కానీ సోషలైజ్ అంటే భావితరాలకి మనం ఏం అందిస్తున్నాం ఇంట్లో పిల్లల మీద జాలేస్తుంది. శ్రీనివాసంటే ఎప్పుడు సంస్థ ఏర్పడడానికి ఏ రోజు పేపర్ తీసుకొచ్చారో అందరికీ కూడా ఈనాడు మనం నూతన కార్యవర్గం ఆలోచించుకుంటే మనం 2023 మార్చి 28న ఆ తర్వాత జూన్ నెలలో గారి 5-8 మెంబర్స్ శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా మండలం కానీ గణపవరం మండలం కానీ గుంటూరు మండలం కానీ ఇటువంటి శాఖలు ఆ టౌన్ బేస్ లేదు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల విజ్ఞత ఉన్నవారు, అలాగే అనేక రంగాల్లో ప్రముఖులు. ఈ గ్రామీణ ఇటువంటి వరకు దొరకటం కొంచెం కష్టం. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా మీ జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించి వచ్చిన వారందరూ కూడా అందరూ చాలా లెక్చరర్స్ కానీ బాగా ఇలాగా మంచి మంచి ఉద్యోగాల్లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తుల సమూహం మూలంగా భీమవరం శాఖ చాలా బాగా ఫస్ట్ నుంచి సుమారుగా నేను రాష్ట్రంలో ఒక 35 శాఖల వరకు నిర్మాణం చేశాను. 35 శాఖలు భీమవరం శాఖ ఫస్ట్ బాగా పనిచేసే శాఖలో భీమవరం శాఖ సభ్యత్వంలో కానీ ఇంకా కార్యక్రమాలు చేయటాల్లో కానీ కార్యక్రమాలు చేయడంలో భీమవరం శాఖ చాలా అద్భుతంగా మేము కూడా మా ఏలూరు శాఖ కానీ లేకపోతే గుంటూరు శాఖ కానీ బాగా పనిచేసే శాఖలు కొన్నాం. ఆ శాఖలు కూడా మీరు పనిచేసినట్టుగా వెంకటరాజు గారు బాగా డెడికేటెడ్గా ఉంటాం. దానితో మీరందరూ కూడా వారికి మంచి సహకారాన్ని ఇవ్వటం, అలాగే శ్రీనివాసు బాబు గారు వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు కలయిక వ్యవహారానికి వచ్చింది. ఈ కార్యవర్గాన్ని కోరుకున్న ప్రాంతీయ భేదము లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబముగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని ఆపదలో ఉన్న వాక్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని లావాదేవీలలో పూర్తి పారదర్శకత స్థాపిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. జై పాపం చేసి నాకు అధ్యక్షులు ఇచ్చినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ సంవత్సరం అంటే పేరు ఎవ్రీ ఇయర్ కొత్తగా మహారాజ్ వచ్చింది కాబట్టి మహారాజ్ వచ్చింది కానీ పేర్లు పాత కమిటీ ఇప్పుడు విషయాలు అయిన తర్వాత భయవేస్తుంది. అది చేసినట్టు మేము చేయగలమా లేదని ఒక అదేంటంటే పాత కమిటీ వాళ్ళు పూర్తి సహకారం అందించాలి. రామ్మోహన్ గారు ఏదేంటంటే ఎన్టీ రామకృష్ణ చేసిగా మరేవాడు ఎవరు కూడా పాత్రని న్యాయం చేకూర్చలేదు. అలాగే రాము గారు చేసిన తర్వాత పోస్ట్కి న్యాయం చేయగలమని ఒక బ్రేక్ కూడా నాకు
ఏది టేకప్ చేసింది కాబట్టి మీ అందరి సహకారాలు అందించవలసిన పాత బాగా చేశారు. మీ అందరూ కూడా పాత కమిటీ వాళ్ళు మాకు సంపూర్ణ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ మనము ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మీటింగ్కి వీలైనంత వరకు అటెండ్ అవుతే మిగిలిన సభ్యులు కూడా మిగిలిన ఇక్కడ ఉండే కార్యవర్గాలు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఉన్న ఈ భారమంతా కూడా మన వెంకటపతిరాజు గారి మీద పెట్టి ఆయనే ఎక్కువ కష్టపడేలా చేస్తున్నాం మనం అందరూ.